హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్లెట్ కబర్లు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే నార్మల్గా యుఎన్సిసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కెరోలినా చార్లెట్ టోటల్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 3 సెమిస్టర్స్లో చేస్తే ఎలా ఉంటుంది, లేదా 4 సెమిస్టర్స్ కంప్లీట్ 2 years చేస్తే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ సమ్మర్లో కోర్స్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్, ఇదైతే మన యొక్క చార్లెట్ 900 లాగిన్ పేజ్ అయితే ఇది ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. అండ్ సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పేమెంట్స్, రైట్? సో వన్ థింగ్ విల్ డూ, under my student account column we have an option called view account and statements. Navigate to the page. సో ఇక్కడైతే మన బ్యాలెన్స్ కింద వ్యూ యాక్టివిటీ ఉంటుంది. I'll click on it. సో ఇప్పటి వరకు నేనైతే టోటల్ 3 పేమెంట్స్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ ఫాల్ 2023 అయితే వచ్చాను. సో I'll explain about this. సో నేను ఫాల్ 2023లో నేను పే చేసిన అమౌంట్ అయితే ఫస్ట్ సెమిస్టర్ కి టోటల్ $13,581. సో ఇదైతే నేను $13,581 అయితే నేను ఫస్ట్ సెమిస్టర్ కి పే చేశాను. సో మనకి నార్మల్ గా ఇండియన్ అమౌంట్ లో చూసుకుంటే $13,581 ని కన్వర్ట్ చేస్తే కనుక అరౌండ్ ఒక 11,13,600 రూపీస్ అయితే నాకు పడింది. సో ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. సో యాక్చువల్ ఫీజ్ అయితే మామూలుగా ఇది వితౌట్ ఇన్సూరెన్స్, నేను చెప్తున్నది అయితే వితౌట్ ఇన్సూరెన్స్. విత్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. మళ్ళీ ఈ స్టూడెంట్ బ్లూ ఇన్సూరెన్స్ అయితే మీకు ఎక్స్ట్రా 1392 యాడ్ అవుతుంది. సో ఈ 1392 దేనికి యాడ్ అయింది అంటే ఈ టోటల్ 13,581 దాంతో పాటు 1392, సో టోటల్ $14,973 అయితే యాడ్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ గా $15,000 ఒక సెమిస్టర్ ఫీజ్ వచ్చి $15,000. సో మామూలుగా అది ఇండియన్ కన్వర్ట్ చేస్తే కానీ అరౌండ్ 12,50,000 అరౌండ్ అంత పడుతుంది. సో అరౌండ్ 12.5 lakhs పర్ సెమిస్టర్ ఫీజ్ అయితే. అండ్ ఐల్ బ్రేక్ డౌన్ దిస్ ఫీ స్ట్రక్చర్. అండ్ దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రా $60 కూడా యాడ్ అవుతుంది. సో ఇంకో 60 అంటే అరౌండ్ 4,900 రూపీస్ అయితే కన్నా బుక్స్ ఫీజ్ అయితే ఉంటుంది. సో 12,50,000 ప్లస్ 5,000, సో 12,65,000 అయితే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు విత్ ఇన్సూరెన్స్ విత్ 900 కోర్స్ ప్యాక్ అంటే బుక్స్ ఫీజ్ కలిపి. సో ఇక్కడ ఉంటాయి, ఐల్ ఎక్స్ప్లెయిన్. 900 కోర్స్ ప్యాక్, సారీ $60 అంటే ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ కి $60 పడుతుంది బుక్స్ ఫీజు. నేను నార్మల్ ఫస్ట్ సెమిస్టర్ 4 సబ్జెక్ట్స్ ఎన్రోల్ అయ్యాను కాబట్టి నాకు $240 పడింది. సో టోటల్ 60 + 60 + 60 + 60 4 సబ్జెక్ట్స్ కి కలిపి. అప్పుడు మీరు మనం టోటల్ ఫీజు ఒక 1 సెకండ్ బ్రేక్ డౌన్ చేస్తాం మీకు. సో 13,581 ప్లస్ 240 బుక్స్ ఫీజ్ ప్లస్ అండ్ ఇన్సూరెన్స్ 1392, సో టోటల్ $15,213. ఇండియన్ రూపీస్ లో చెక్ చేసుకుంటే కనుక మనం అరౌండ్ 12,50,000 అయితే పడుతుంది. సో ఇది టోటల్ కాస్ట్ అయితే. అండ్ 900 కోర్స్ ప్యాక్ మెటీరియల్ ఫీజ్ అయితే 240. ఇదేంటి అంటే మీరు సబ్జెక్ట్స్ తీసుకున్న వాటికి బుక్స్ అనేది ఇంటికి పంపిస్తారు నార్మల్ గా ఫిజికల్ కాపీస్ అయితే. ఈ వెబ్ పేమెంట్ వీసా అంటే నేను పే చేసిన ఫైనల్ అమౌంట్ ఇది. అండ్ కోర్స్ ప్యాక్ అవుట్ ఈ 240 అనేది మన చాయిస్, మనం కావాలంటే తీసుకోవచ్చు లేదంటే వద్దనుకోవచ్చు. అండ్ స్టూడెంట్ బ్లూ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ 1392 వే ఆఫ్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఈ స్టూడెంట్ బ్లూ సంబంధించి కాలేజ్ వాడు ఇస్తున్నాడు ఈ స్టూడెంట్ బ్లూ అనేది. ఇదేంటి అంటే ప్రీమియం ఉంటుంది. సో మనకి కవరేజ్ చాలా ఉంటుంది. అండ్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా సరే డైరెక్ట్ గా కాలేజ్ లోపలే మనకు హాస్పిటల్ ఉంటుంది, మనం వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. అండ్ నో నీడ్ టు పే ఈవెన్ సింగిల్ రూపీ. సో మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతిదీ స్టూడెంట్ బ్లూ హెల్త్ అయితే కనుక. సో నేనేం చేశాను అంటే ISO సిల్వర్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో నేను బయట ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే బయట చాలా ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఇన్సూరెన్సెస్ ఏంటి అంటే మనకి కాలేజ్ వాడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా, కాలేజ్ వాడు అంటే ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడతాడు. సో కాలేజ్ వాడి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కి సెట్ అయ్యేలా బయట ఏ ఇన్సూరెన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, సో దాన్ని మనం బయట పే చేసుకుని ఇక్కడ కాలేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ డ్రాబ్యాక్ అబౌట్ ISO సిల్వర్ ఇస్ సో మాక్సిమం కవరేజ్ ఉండదు. అండ్ ప్రతి చిన్నదానికి కాలేజ్ లో మనం ఈ ఇన్సూరెన్స్ తో క్లెయిమ్ చేయాలి. సో ISO సిల్వర్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయో. అండ్ ఇయర్ లో మనకు ఐడియా ఉంటుంది ఇండియాలో ఉన్నప్పుడు ఎంత తక్కువ టైం అయితే మనం హాస్పిటల్స్ కి వెళ్తాం. లైక్ మనం అయితే ఇయర్ లో చూసుకుంటే అసలు చాలా రేర్ గా వెళ్తాం హాస్పిటల్ కి. మనకి ఏ ఇష్యూస్ లేవు, హెల్త్ అంతా పర్ఫెక్ట్ ఉంది అంటే ఐ సజెస్ట్ గో అండ్ చూస్ ద ISO సిల్వర్. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఏంటి అంటే నాకు ఆల్మోస్ట్ $388 అయితే పడింది. సో ఇదేంటి అంటే 1 year కి 388 అనేది, సో ఆల్మోస్ట్ ఒక 32,000 అలా పడింది నాకు ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 1 year కి. సో మనం 2 సెమిస్టర్స్ కాబట్టి ఎవ్రీ సెమిస్టర్ ని ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో మామూలుగా మనకి 1 సెమిస్టర్ ఎంత పడుతుంది, అరౌండ్ $1,350 సంథింగ్ పడుతుంది. సో $1,350 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1 lakh పడుతుంది. సో 2 సెమిస్టర్స్ ఎంత పడుతుంది, అరౌండ్ 2 lakhs దాకా. సో నేను ఎంత పే చేశాను ISO సిల్వర్ కి, జస్ట్ ఒక 30,000 తో నేను 2 lakhs సేవ్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ హెల్త్ ఇష్యూస్. సో నేను చాలా తక్కువ వెళ్తాను హాస్పిటల్ కి కాబట్టి నేను ISO సిల్వర్ కి చూస్ చేసుకున్నాను. సో ఇది నా ఫైన్, నేను ISO సిల్వర్ కి పే చేసింది. సో ఇది నాకు వచ్చి అరౌండ్ 1 year ప్లాన్ అయితే ఉంటుంది. సో 2 సెమిస్టర్స్ కి నువ్వు ఎక్స్టెండ్ చేసుకుని 2 సెమిస్టర్ నువ్వు ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 1392 యాజ్ యూజువల్. హెల్త్ సర్వీస్ ఫీ నార్మల్ గా మధ్యలో మనకి హెల్త్ సర్వీస్ కి అంటూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ లో వస్తారు, ఫాల్ లో క్లైమాటిక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మనకి వ్యాక్సినేషన్స్ అంటూ కొన్ని ఇస్తారు. సో అలా కొన్ని చాలా మధ్యలో హెల్త్ సర్వీసెస్ లాంటివి ఉంటాయి. సో దానికి అమౌంట్. ఎడ్యుకేషన్ అండ్ టెక్ ఫీ అయితే కనుక మన కాలేజ్ లో కౌన్సిలింగ్స్ అంటూ కొన్ని పెడుతూ ఉంటారు. అండ్ అలానే మధ్యలో ఎప్పుడైనా సరే మనకి
రెజ్యూమ్స్ గురించి కానీ లేదంటే ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్ గురించి కానీ ఇవి చాలా వరకు మన కాలేజ్ లో లైబ్రరీ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది. అండ్ లైబ్రరీలో కావచ్చు, లైబ్రరీ పక్కన ఒక సపరేట్ దీనికంటే ఒక బిల్డింగ్ ఉంటుంది కెరీర్ గైడెన్స్ కోసం. సో దానికోసం అయితే ఈ టెక్ ఎక్స్ట్రా ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీజు సంథింగ్ కాలేజ్ లో చాలా వరకు మనకి సేఫ్టీస్ ఉంటాయి. ఏదైనా నైట్ టైం మనం బయట వెళ్తున్నాము అంటే ఒక సపరేట్ పోల్స్ మాదిరి ఉంటాయి. నైట్ టైం సోలో వెళ్తున్నప్పుడు ఆ పోల్స్ ని మనకి అంటే నేను ఎవరైనా ఫాలో చేస్తున్నారు, నీకు అన్యూజువల్ గా ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే కదా ఆ పోల్స్ ని ప్రెస్ చేస్తూ వెళ్తే కదా మీకు పోలీసెస్ ఇమీడియట్ గా అలర్ట్ అవుతారు. సో మేబీ దానికోసం అంటూ ఉంటుంది సెక్యూరిటీ ఫీజ్. అండ్ యూనివర్సిటీ ఫీజ్, జస్ట్ యూనివర్సిటీ ఫీజ్ మాత్రం 1000 ఉంది. ఈ టోటల్ 13,500 లో యూనివర్సిటీ ఫీజ్ వచ్చి $1000. అండ్ సంథింగ్ మెట్రికులేషన్ ఫీజ్, మేజర్స్ ఫీజ్, 49 కార్డ్ యాక్సెస్ ఫీజ్ అంటే కాలేజ్ లో మనకు కార్డ్ ఇస్తారు, యాక్సెస్ కార్డు ప్రతి బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి. సో దానికంటూ $7.50 అయితే చార్జ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి పడే మేజారిటీ ఫీజ్ టోటల్ ఈ 13,581 లో ఈ $9,500 వచ్చి బయట నుంచి వచ్చాం. అంటే మనం ఇండియా సంథింగ్ బయట కంట్రీ నుంచి వచ్చాం కాబట్టి మనం ఇంత ఫీజ్ ఎక్స్ట్రా పే చేస్తున్నాం. కేవలం $9,500 అయితే కన్నా ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అదే ఇన్ స్టేట్ అండ్ లోకల్స్ అయితే కన్నా ఈ 13,500 నుంచి ఈ 9,500 అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో వీళ్ళకి చాలా తక్కువ పడుతుంది. అండ్ సంథింగ్ అసోసియేషన్ ఫీజ్, ఇంక్రిమెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ ఇంక్రిమెంట్ ఫీజ్ $2,000. అండ్ ఇంటర్నేషనల్ ఫీజ్ మళ్ళీ ఎక్స్ట్రా ఒక $100 పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ $77.50. ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏంటి అంటే కాలేజ్ లో ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి నైట్ అప్ టు 2 o'clock వరకు కాలేజ్ బస్సెస్ అయితే మనకు తిరుగుతూనే ఉంటాయి కాలేజ్ ఎంటైర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మనకి ఫ్రీగానే ఉంటుంది అనుకుంటాం, బట్ ఆల్రెడీ మనం $77 పే చేస్తున్నాం. అండ్ ఫుడ్ సర్వీసెస్ సంథింగ్ $10. మధ్యలో మనకి చాలా ఫ్రీ ఫుడ్స్ అంటూ చాలా దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఫుడ్ సర్వీసెస్ అయితే మనం మళ్ళీ ఒక $10 పే చేస్తున్నాం. సో ఇది మన టోటల్ చార్జెస్. ఒక సెమిస్టర్ కి మనకు అవుతున్నది వచ్చి 15,213. సో ఇందులో నుంచి నేను స్టూడెంట్ ఇన్సూరెన్స్ ని వేవ్ ఆఫ్ చేసుకున్నాను అండ్ కోర్స్ ప్యాక్ ని వేవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇవన్నీ వేవ్ ఆఫ్ చేసుకుని నేను ఫైనల్ పే చేసిన అమౌంట్ వచ్చి 13,581. సో ఇది ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్. అండ్ దెన్ విల్ గో బ్యాక్ టు స్ప్రింగ్ కి నేను పే చేసిన అమౌంట్ వచ్చి 13,671. సో ఫస్ట్ సెమిస్టర్ అంతా పే చేశాను ఫాల్ లో. సో 13,581. సో ఈ డిఫరెన్స్ ఉంది కదా 13,581 కి అండ్ నెక్స్ట్ సెమిస్టర్ స్ప్రింగ్ లో నేను పే చేసిన ఫైనల్ అమౌంట్ వచ్చి 13,671. టోటల్ $90 అయితే ఎక్స్ట్రా ఒక మైన్యూట్ చేంజ్ అయితే వచ్చింది. అంటే మామూలు ఎవ్రీ సెమిస్టర్ కి మనకి చేంజెస్ అయితే ఉంటూ ఉంటాయి. సో సేమ్ యాజ్ యూజువల్ ఇందులో నేను కూడా మళ్ళీ చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ లో వే ఆఫ్ చేశాను ఇన్సూరెన్స్, ఎందుకంటే నేను కొన్న ఎస్ఓసీలో 1 year కాబట్టి. అండ్ అలానే ఇందులో మళ్ళీ సెకండ్ టైం వే ఆఫ్ చేసుకున్నాను. సో 1392 మళ్ళీ వే ఆఫ్ చేశాను ఇన్సూరెన్స్ కాలేజ్ వాడిది. సో సేమ్ సెకండ్ సెమిస్టర్ సమ్మర్ లో స్ప్రింగ్ 2024 లో ఇన్సూరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఫీజ్ రెండు వే ఆఫ్ చేసుకుని నేను పే చేసిన ఫైనల్ అమౌంట్ వచ్చి 13,671. ఇది సెకండ్ సెమిస్టర్ ఫీజ్. అండ్ యాజ్ యూజువల్ రిమైనింగ్ ఇవన్నీ. సో విల్ గో బ్యాక్ టు సమ్మర్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఆల్రెడీ 4 subjects ప్లస్ 4 subjects ఫాల్ 2023 లో 4 చేసేసాను. నెక్స్ట్ స్ప్రింగ్ 2024 లో 4 చేసేసాను. ఇక్కడ 3 subjects కైనా 4 subjects కైనా ఒకటే ఫీజు. సో నేను 2 subjects ఆల్రెడీ ఫ్రీగా చేసినట్టే. ఇప్పుడు అదే 2 subjects మీరు మళ్ళీ ఎక్స్ట్రా చేయాల్సి వస్తే కన్నా ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ పడుతుంది. అండ్ ఈవెన్ వన్ మోర్ థింగ్, నేను సమ్మర్ లో ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా. సో ఆ సబ్జెక్ట్ కి నాకైన కాస్ట్ వచ్చి $3,300. సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి $60 నాకు బుక్స్ ఫీజ్ ఉంది. సో నేను ఆ బుక్స్ ఫీజ్ కూడా వేవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆ బుక్ ఫీజ్ వేవ్ ఆఫ్ అయిన తర్వాత నేను పే చేసింది ఎంత అంటే $3,300. అండ్ సమ్మర్ లో ఏంటి అంటే 50% ఆఫర్ ఉంటుంది. సో 50% ఆఫర్ ఒక సబ్జెక్ట్ అయితే చూసి కంప్లీట్ చేసేయచ్చు. అండ్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, నువ్వు ఇప్పుడు సమ్మర్ కి గ్రాడ్ అయిపోవాలి, నాకు ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నాయి 2 subjects ఉన్నాయి, నేను ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్ చేస్తున్నాను ఒక సబ్జెక్టే చేస్తున్నాను. సో నేను ఇప్పుడే గ్రాడ్ అయిపోవాలి అనుకుంటే ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని సో సంథింగ్ నాకు అరౌండ్ ఒక $5,000-6,000 ఇంకొక సబ్జెక్ట్ అయిపోతుంది. సో నేను చాలా తక్కువ అమౌంట్ కి నేను సమ్మర్ కి కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇది ఎవరికి చూస్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ నీ చేతిలో ఫుల్ టైం జాబ్ ఉంది అంటే సమ్మర్ లో 2 subjects చేసుకొని గ్రాడ్ అయిపోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటాను డిసెంబర్ వరకు కాబట్టి బయట మార్కెట్ బాగాలేదని చెప్పి సో సమ్మర్ ఒకటే చేస్తున్నాను అండ్ ఇంకొక సబ్జెక్ట్ ని ఎక్స్టెండ్ చేసుకొని ఫాలో చేసుకుంటున్నాను ఫాల్ 2024 కి. సో నేను అలా డిసెంబర్ కి గ్రాడ్ అయిపోతాను ఇంకొక సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను సమ్మర్ కి అయితే ఈ అమౌంట్ పే చేశాను. సో ఇది టోటల్ వాడు కాలేజ్ వాడు జనరేట్ చేసిన బిల్ వచ్చి $3,363. సో ఈ బుక్స్ ఫీజ్ వేవ్ ఆఫ్ చేసుకొని మొత్తం టోటల్ సమ్మర్ ఆల్రెడీ నేను ఏంటి అంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ చూపించట్లేదు. ఇన్సూరెన్స్ ఆల్రెడీ లాస్ట్ సెమ్ కి నేను అప్లోడ్ చేశాను కాబట్టి అప్ టు ఫాల్ వరకు నాకు అదే ఉంటుంది. లాస్ట్ ఇయర్ 1 time అప్లోడ్ చేస్తే ఒక నెక్స్ట్ అప్ టు ఫాల్ వరకు కూడా అదే అప్లోడ్ అయిపోయింది. సో ఇది నా ఫైనల్ అమౌంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సబ్జెక్ట్ ఉంది నాకు, సో ఫాల్ లో నేను పే చేయాల్సి వస్తే అది నాకు ఎంత పడుతుంది అంటే అరౌండ్ వెబ్ పేమెంట్ సో 4,851. సో ఇది నాకు ఫైనల్ అమౌంట్ కాలేజ్ లో ఫైనల్ సెమిస్టర్ లో నేను ఒక సబ్జెక్ట్ కి కట్టాల్సింది. ఇప్పుడు నేను ఎంత కడుతున్నాను ఒక సబ్జెక్ట్ కి సమ్మర్ లో $3,300. సో అదే ఫైనల్ ఏంటి అంటే నెక్స్ట్ సెమిస్టర్ ఒక సబ్జెక్ట్ కి $4,800. సో అరౌండ్ $1,850 డిఫరెన్స్ ఉంది సమ్మర్ కి అండ్ ఫాల్ కి ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ కి. అండ్ కోర్స్ ప్యాక్ ఇవన్నీ వేవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ $60 అండ్ స్టూడెంట్ బ్లూ ఇవన్నీ వేవ్ ఆఫ్ చేస్తే సో అది గైస్ ఈ టోటల్ అయితే కదా ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం ఈ టోటల్ 3 semesters తో కలిపి. ఓకే దిస్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ చూసుకుంటే కదా బిలో డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఆల్ లైక్ ట్యూషన్ ఫీజ్ బుక్ ఫీజ్ ఇన్సూరెన్స్ అన్ని కలిపితే ఎలా ఉంటుందని చెప్పి ఎస్పెషల్లీ ఎవరైతే 1.5 year లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే ఇది. ఫాల్ లో $15,000, నెక్స్ట్ మళ్ళీ స్ప్రింగ్ కోసం ఇంకొక సెమిస్టర్ లో 15,000, సమ్మర్ లో 3,360, ఫాల్ లో 5,000, టోటల్ $38,360 అయితే పడుతుంది. అప్రాక్సిమేట్లీ 32 lakhs Indian rupees లో. ఇది 1.5 year లో చేస్తే ఈ ఫీజ్ ఏంటి అంటే
4 సబ్జెక్ట్స్ ప్లస్ 4 సబ్జెక్ట్స్ ప్లస్ 1 సబ్జెక్ట్ ప్లస్ 1 సబ్జెక్ట్. సో 4 4 1 2 లా చేయాలనుకుంటే ఈ ఫీజు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు సేమ్ అదే 4 4 1 1 సబ్జెక్ట్స్ ని అన్ని తీసేస్తే లైక్ ఇన్సూరెన్స్ తీసేసి అండ్ బుక్స్ ఫీస్ తీసేస్తే టోటల్ అమౌంట్ వచ్చి $35,260 వస్తుంది. అరౌండ్ ఇండియన్ రూపీస్ లో 29,26,000 రూపీస్ అయితే నాకు పడుతుంది. అంటే ఇప్పుడు నేను చేస్తున్నది అయితే ఇలా చేస్తున్నాను. అదే ఒకవేళ మీరు 4 సెమిస్టర్స్ అండ్ 2 ఇయర్స్ కంప్లీట్లీ చేద్దాం అనుకుంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే టోటల్ $45,500 అయితే పడుతుంది. సో ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 37,80,000 అయితే ఉంటుంది. సో మీరు 3 సెమిస్టర్ లో చేయాలా 4 సెమిస్టర్స్ లో చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో 3 సెమ్స్ కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, 4 సెమ్స్ కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే కాలేజ్ లో మీరు ఎక్కువ రోజులు స్టే చేస్తారు అండ్ బయట మార్కెట్ స్టేబుల్ అవుతుందా లేదా అని చెప్పి హోప్స్ ఉంటాయి. కొంచెం డిలే చేసుకుంటే కన్నా మీకు ఒక బెటర్ ఛాన్సెస్ ఉంటాయి బయట మార్కెట్ కి స్టేబుల్ అవడానికి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, సో స్లోగా చేసుకుంటే బెటర్ అనుకుంటే కానీ 2 ఇయర్స్ ఇస్ బెటర్ ఆప్షన్. సో మీరు 3 సెమిస్టర్స్ లో అయిపో చేయాలి అనుకుంటే 4 సబ్జెక్ట్స్ తీసుకొని సమ్ వాట్ ఇట్ విల్ బి మీకు టఫర్ అవుతుంది అండ్ అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాలేజ్ పార్ట్ టైం చేసుకుంటే కాలేజ్ లో పార్ట్ టైమ్స్ కి టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మీరు కాలేజ్ పార్ట్ టైమ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అండ్ సబ్జెక్ట్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ హార్డ్ వర్క్ అంతే. సో దాన్ని బట్టి వైజ్ గా చూస్ చేసుకోండి 3 సెమ్స్ లేదా 4 సెమ్స్ చేయాలని చెప్పి. డోంట్ కాంప్రమైజ్ ఫర్ ద మనీ. ఒకవేళ మనీ కోసం కాంప్రమైజ్ అయితే కనుక సబ్జెక్ట్స్ ఒకవేళ టఫ్ ఉంటే ఇట్స్ సమ్ వాట్ డిఫికల్ట్ టు క్లియర్ ద సబ్జెక్ట్స్. సో ఇది నార్మల్ టోటల్ 4 4 1 1 సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే 3 3 3 అండ్ ఫైనలీ 1 చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది గైస్ అండ్ ఫైనల్ వీడియో అయితే. సో కింద మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే కనుక వాట్సాప్ గ్రూప్ అయితే లింక్ ఇస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి UNCC Fall 2024 గ్రూప్ అయితే కనుక. సో అందులో ఏంటి అంటే నాకు నా సర్కిల్ లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ ని యాడ్ చేస్తాను. సో మీకు ఏమైనా అకామిడేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, లేదంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే, ఏదైనా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఆ గ్రూప్ అయితే లింక్ చేయొచ్చు అండ్ వన్ ఆన్ వన్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో మోర్ ఓవర్ అకామిడేషన్ కి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి UNCC కి సీనియర్స్ అయితే చాలా మంది ఉంటారు. ఎవరైనా వెకేట్ చేసే వాళ్ళు ఉంటే కానీ మీరు డైరెక్ట్లీ సీనియర్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు అకామిడేషన్స్ కోసం. సో డైరెక్ట్లీ వాళ్ళ దగ్గర నుంచి అయితే కానీ మీరు అకామిడేషన్స్ అండ్ లీజ్ అయితే తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అండ్ we'll meet you again in the next vlog. Until then, bye bye.